రైట్. ఒకసారి లేఖన భాగం కొరకు బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. రైట్. దేవుడి వాక్యాన్ని విందాం. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక రాజుగారు ఉండేవారు, లేకుంటే ఒక గురువు అని చెప్పొచ్చు. ఆ గురువుకి కొంతమంది శిష్యువులు ఉన్నారు. రోజు కొన్ని మంచి మాటలు ఆ గురువు ఏం చేస్తున్నాడంటే శిష్యువులకు నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తున్న ఈ క్రమంలో ఒకరోజు గురువుతో పాటు తక్కిన శిష్యువులందరూ ఒక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్ద ఏమన్నాడంటే, మీరు గురువు గారు కదండి, చక్కగా మీరు మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నారు, మీ మధురమైనటువంటి ఉపన్యాసాలు మేము కూడా వింటాం. మా యొక్క ఊర్లో చావడిలో గ్రామం మధ్యలో మేము ఒక 3 రోజులు చిన్నపాటి కూటాన్ని ఏర్పాటు చేసుకుంటాం. మీ సుబోధులు లేకుంటే మీ మంచి మాటలు మేము వినాలని ఆశపడుతున్నామని చెప్పి ఆ గ్రామ పెద్ద గురువును సంప్రదించినప్పుడు, ఈ గురువు అన్న మాట ఏంటంటే, దీనికి నేను అవసరం లేదు, మా శిష్యులు దీన్ని ఏం చేస్తారు, ఈ కార్యక్రమం నిర్వహిస్తారు, ఈ కార్యక్రమంలో వారు చక్కగా ఉపన్యాసం చేస్తారు, నేను అంతగా రావాల్సిన అవసరం లేదు అని చెప్పి గురువు ప్రేమికులారా అంటే, సరే అండి గురువు గారు, మీరు వెళ్ళిన మీ శిష్యుల్ని పంపించండి అన్నప్పుడు ఒక 2-3 రోజుల ముందే ఆ ప్రాంతానికి వెళ్ళారంట శిష్యులు. అయితే వారు గురువు చెబుతున్నప్పుడు వారు వినదంటూ ఏం లేదు. ఎవరు చెప్తున్నప్పుడు? గురువు చెబుతుంది ఏమి పెద్దగా విన్నట్లుగా ఉన్నారు కానీ వినలే, నేర్చుకున్నట్లుగా ఏదో కనపడ్డారు కానీ ఏంటంటే నేను నేర్చుకోలే. ఇప్పుడు వాళ్ళ టెన్షన్ బయలుదేరింది. గురువు ఉంటే కొంచెం ఎంతో కొంత మేనేజ్ చేసేవాడు, గురువు తప్పించుకున్నాడు, ఇప్పుడు మనకు వచ్చింది బాధ. ఇప్పుడు వీళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, రోజు ఒక ఇంట్లో వీళ్ళకి మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నారు 2 రోజుల ముందే. చక్కగా ఆ ఊర్లో అందరికీ తెలియజేశారు. ఆ రోజు రానే వచ్చింది. అందరూ కూడా ఆ గ్రామం మధ్యలో ఉన్నటువంటి గ్రౌండ్లో ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కూడా ఆసక్తిగా వచ్చారంట, చాలామంది వచ్చారంట. వచ్చి కూర్చొని వీరి యొక్క మంచి మాటలు వినడానికి ఆ శిష్యులందరూ కూడా ఏం చేయాలి అర్థం కాక టెన్షన్ పడుతున్న సమయంలో దాంట్లో ఒకడు వెళ్ళి ఉపన్యాసం చేయడానికి స్టేజ్ ఎక్కినప్పుడు ఆ మైకులో చెప్పిన మాట ఏంటంటే, మొదటి మాట, నేను మీకేమి చెప్పాలనుకుంటున్నానో మీ అందరికీ తెలుసా అన్నాడంట. ఫస్ట్ ప్రశ్న ఏమన్నాడంట, నేను మీకు ఏమి చెప్పాలనుకుంటున్నానో మీకు తెలుసా అంటే, వాళ్ళన్న మాట ఏంటంటే, మీ మనసులో ఉన్న మాట మాకేం తెలుసు, నువ్వు ఇంగ్లీష్ చెప్తావో తెలియదు, మ్యాథ్స్ చెప్తావో తెలియదు, సైన్స్ చెప్తావో తెలియదు, ఏం చెప్తావో తెలియదు, మాకెట తెలుసు అని చెప్పి మాకేం తెలియదు అన్నారంట. దానికి ఇదే మంచి అవకాశం అని ఈ శిష్యుడు ఏం చేశాడు చెప్పాలా, ఏదో కొంత మీకు తెలిస్తే చెప్దాం అనుకున్నాను, అసలు మీకు ఏంటంట ఏమీ తెలియదు కాబట్టి తెలవని వాళ్ళకి చెప్పేదానికంటే మౌనంగా ఉండటం మంచిదని చక్కగా ఎస్కేప్ అయి తప్పించుకున్నాడంట మొదటి రోజు. అబ్బా, చాలా తెలివిగా తప్పించుకున్నాడే అని ఆ గ్రామంలో ఉన్న ఆ గ్రామ ప్రజలందరూ. ఆ 2వ రోజు మరలా మీటింగ్ స్టార్ట్ అయింది. మరొకడు, అరే ఈ 2 రోజు కూడా ఎవరో ఒకళ్ళు చాకచక్యంగా ఎస్కేప్ అవుతే మనం రేపు ఆ మీటింగ్ అటెండ్ వెళ్ళిపోవచ్చు మన గురువు దగ్గర కానీ 2వ శిష్యుని పంపించారంట. పంపించినప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అడిగారంట. ఏ ప్రశ్న? నేను మీకు ఏమి చెప్పదలిచానో మీకు తెలుసా అంటే వాళ్ళు అన్నారంట. ఏమన్నారు? ఫస్ట్ నిన్నేమన్నారు? ఏం తెలియదు అన్నారు. 2వది ఏంటంటే మాకు తెలుసు అన్నారంట. అంటే తెలవకపోతే తప్పించుకున్నాడు, ఇప్పుడు తెలిస్తే తప్పించుకున్నాడు అని చెప్పేసి అని 2వసారి అడిగినటువంటి ఆ ప్రశ్నకు మాకు తెలుసు అన్నారంట. అనేసరికల్లా ఇది మంచి అవకాశం అని మళ్ళా శిష్యుడు చేసిన పొరపాటు ఏంటంటే, చాకచక్యంగా చేసినటువంటి పని ఏంటంటే, మీకు తెలిసినప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, తెలవని వాళ్ళు చెప్తే బాగుంటుంది కానీ మీకు అందరికీ ఏంటంటే తెలుసు కాబట్టి తెలిసినటువంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని 2వ రోజు కూడా తప్పించుకున్నాను. ఈ ఒక్కరోజు ఉంది, అది ఒక్కరోజు గట్టెక్కితే బయటపడతారు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకున్నాయి, వీళ్ళ ఆలోచనలు వినుకున్నాయి. రేపు ఎవరో ఒకళ్ళు తెలివిగా ఒక్కరోజు మనం తప్పించుకోగలిగితే మనం బయటపడతామని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు గ్రామస్తులు ఏమనుకుంటారంటే, ఫస్ట్ రోజేమో తెలవదంటే అట్ట తప్పించుకున్నారు, తెలుసని తప్పించుకున్నారు. రేపొద్దున ఏం చేద్దామంటే కొందరేమో తెలుసు అని చెప్దాం, కొందరేమో తెలియదని చెప్తాం. 3వ రోజు కూడా వచ్చింది. 3వ రోజు కూడా శిష్యుడు లేచి నిలబడ్డాడు. అదే అడిగాడు. ఏ ప్రశ్న అడిగాడు? నేను మీకు ఏమి చెప్పబోతున్నాను తెలుసా అంటే కొందరేమో తెలుసు అన్నారు, కొందరేమో తెలియదన్నారు.
ఇప్పుడు అబ్బా మంచి అవకాశం అని చెప్పి తప్పించుకోవడానికి అవకాశం దొరికిందని ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, తెలిసిన వాళ్ళు ఏం చేయాలి చెప్పాలా, తెలవని వాళ్ళు చెప్పండి అని చెప్పి 3 రోజులు మొత్తానికి ఏ ఒక్క ఉపన్యాసం చేయకుండా, ఏ ఒక్క మాటలు చెప్పకుండా చిన్నగా తప్పించుకొని గురువు దగ్గర పోయారంట. ఆమెను చెప్పండి. ఏమర్థమైంది అని ఆలోచన చేస్తే వినండి, నేర్చుకోవలసిన సమయంలో నేర్చుకోకపోతే, ఏనంటే నేర్చుకోవలసిన సమయంలో నేర్చుకోకపోతే చెప్పాల్సిన సమయం ఒకటి వస్తుంది. నీకు చెప్పాల్సిన సమయం ఒకటి వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు తేలగా లేస్తాం, మనం చేతులు బిసుక్కుంటాం. ఏం చెప్పాలో కొన్నిసార్లు ఏంటంటే అర్థం కాని పరిస్థితులు ఉంటాయి. సో అందుకనే లైఫ్ అంటే ఏంటంటే, లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. జీవితం అంటే ఏంటంటే, జీవితం అంటే జీవితకాలం అంతా ఏంటంటే నేర్చుకోవటం. లైఫ్ అంటేనే నేర్చుకోవటం. జీవితకాలం అంతా నేర్చుకునేదే ప్రేమికులారా జీవితం అంటాడు ఒక వ్యక్తి. అంటే మనం ఈ వయసులో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మనకెంత ప్రజ్ఞ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మనం అంటానికి వీలేదు. నాకు అన్నీ ఏంటంట తెలుసు అంటానికి వీల్లేదు. అట్లా అన్నోడు మనందరి దృష్టిలో ఏంటంట ఏమీ తెలియనోడు. అన్నీ తెలిసినోడే ముందు ఏమవుతాడు, పోయి ముందు ప్రేమికులారా వాడే గోతులో పడతాడు, వాళ్ళే కింద పడతారు. అన్నీ తెలిసినని చెప్పుకొని విర్రవీగేవారు. అందుకని ఎప్పుడు మనం ఏం చెప్పాలా, తెలుసుకుంది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది మనకి. ఏనంట తెలుసుకుంది చాలా తక్కువ. సముద్రంలో ఒక నీటి బిందువు అని తెలుసుకున్నామేమో, దానికి మనం ఏం చెప్పాలా, నాకు అన్నీ తెలుసు అని అనుకోవద్దు. తెలుసన్న వాడిని ఎప్పుడు దేవుడు దీవించాడు. తెలుసన్న వాడిని ఎప్పుడు పైకి ప్రభు తీసుకురాడు. తెలుసన్న వాడిని దేవుడు దీవెనకరంగా చేయడు. తెలుసన్న వాడిని దేవుడు ఆశీర్వదించడు. ఎవరిని చెప్పాలా దేవుడు దీవిస్తేది, నాకేం తెలవదయ్యా, తెలిసి కూడా నాకేం తెలవదయ్యా, నీ కృప మీద ఆధారపడుతున్నా, నీ మీద ఆధారపడుతున్నా, నీ మీద ఆనుకుంటున్నానయ్యా అని ఎవరైతే అలా దేవుడి మీద ఆధారపడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఆమెను చెప్పండి ఒకసారి. రైట్. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించును గాక. పౌలు ప్రేమికులారా చెప్పుతున్నటువంటి మాట, ఎవరికి చెప్పుతున్నటువంటి మాట అంటే ఫిలిప్పీ సంఘానికి చెప్పుతున్నటువంటి మాట. ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు ఒకటి తెలుసుకోవాలి. మీరు ఆ ఒక్కటి తెలుసుకోవాలని ఏం చేస్తున్నాను, నేను కోరుకుంటున్నాను. ఏం తెలుసుకోవాలి పౌలా, ఏం తెలుసుకోవాలని ప్రేమికులారా ఆ సంఘం అడుగుతున్నప్పుడు పౌలు ఇస్తున్నటువంటి చక్కటి సమాధానం ఏంటంటే, నాకు వచ్చిన శ్రమలు ఏవైతున్నాయో చూసారా, నాకు వచ్చినటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో చూసారా, అవి ఎందుకు వచ్చాయి చెప్పాలా, అవి ఎందుకు నా జీవితంలో ప్రభు అనుమతించాడు అని అంటే, సువార్త మరింత ఏమవడానికంట, సువార్త మరింత ఏమవడానికి, వ్యాపించడానికి, సువార్త మరింత అనేకులకు చేరవేయడానికి, అనేకుల యొద్దకు సువార్త వెళ్ళడానికి, సువార్త ప్రకటించబడ్డానికి, సువార్త ఆ ఫిలిప్పీ పట్టణం అంతా కూడా ప్రేమికులారా వ్యాపించడానికి నాకు వచ్చినటువంటి ఏంటంట శ్రమలు, నాకు వచ్చినటువంటి ఇబ్బందులు, ఎదుర్కొన్నటువంటి సేవల ఒడిదొడుకులు ఎందుకు వచ్చాయనంటే, దాన్ని చూసి మీరేం బాధపడవద్దు కానీ, వాటిని చూసి తలుసుకొని మీరేం కుమిలిపోవద్దు కానీ, కన్నీరు గారవద్దు కానీ, అవి ఎందుకు వచ్చాయని ఆలోచన చేస్తే మీకు ఇది తెలుసుకోవాలి, ఇది మీకు తెలియజేయాలి, ఇది మీరు తెలుసుకొని ఉండాలి. ఏంటంటే సువార్త ప్రబలటానికి వచ్చాయంటాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. సువార్త వ్యాపించడానికే, సువార్త విస్తరించడానికి శ్రమలు వచ్చాయని పౌలు ప్రేమికులారా వారు ఏదో అనుకుంటున్నారు. ఆ యొక్క అనుభవాలు, పౌలు జీవితంలోకి వచ్చినటువంటి ఆ ప్రతికూలతల కష్టాలు వారేవో ఆలోచిస్తుంటే, మీ ఆలోచనలు సరైనవి కావు, ఎందుకు వచ్చాయో ఎందుకు వచ్చాయని వారికి కొన్ని విషయాలు తెలియజేయడానికి ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో ఫిలిప్పీ సంఘానికి చక్కగా పౌలు ఈ మాటను ప్రేమికులారా తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వినండి, అంశం ఏంటంటే మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటి, మనం తెలుసుకోవలసిన విషయాలు ఏమిటి. ఈ అంశం మీద ప్రభు మనందరితో కొద్ది నిమిషాలు మాట్లాడుతూ ఉంటాడు. శ్రద్ధగా మనం అందరం విని ప్రభు చేత దీవించబడదాం. వినండి, జీవితంలో ప్రేమికులారా
ప్రతిరోజు ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు ఎన్నెన్నో మనుషుడు ఏం చేస్తున్నాడు ఆలోచన చేస్తే తెలుసుకోవడానికి చాలా విషయాలు ఏం చేస్తాడంట ప్రేమికులారా ప్రయత్నం చేస్తున్నాడు, అన్వేషణలో ఉన్నాడు, తెలుసుకుంటున్నాడు. చాలా విషయాలు ఏవైతే తెలవో అవన్నీ ఏం చేస్తున్నాడంటే మనిషి తెలుసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి గమనించండి, పుట్టిన ప్రేమికులారా బాబు మొదలుకొని, అంటే ఊహ వచ్చినటువంటి బాబు మొదలుకొని, ఊహ వచ్చినటువంటి పాప మొదలుకొని మరణానికి కాలు చాచేటువంటి వారి వరకు ప్రతిరోజు మనుషుడు ఏదో ఒకటి ఏంటంట మనుషుడు ఏం చేస్తున్నాడు, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉన్నాడు. తెలుసుకోవడానికి ప్రేమికుల ఆహార నిశలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. గమనించాలి, ప్రేమికుల శాస్త్రవేత్తలకు వారుకుండేటువంటి ప్రయత్నాలు వారుకున్నాయి. ఏవేవో కొత్తవి ఏం చేయాలని, ప్రేమికులు తెలుసుకోవాలని, కొత్త అన్వేషణలు చేయాలని వారి ప్రయత్నాలు వారుకున్నాయి. రాజకీయ నాయకులు వారు చేయాల్సిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. సామాన్యుడు చేయాల్సిన ప్రయత్నాలు సామాన్యుడు చేస్తున్నాడు. ప్రేమికులు కుబేరులు చేయాల్సినటువంటి వీరందరూ చేస్తున్నటువంటి ప్రక్రియలో ఎన్నెన్నో ఏం చేస్తున్నారని ఆలోచన చేస్తే తెలుసుకోవడానికి ఇవన్నీ మనుషుడు ఏం చేస్తుంది చెప్పాలంటండి, ప్రేమికులరా పాటుపడుతున్నాడు, ప్రాకులాడుతున్నాడు. ప్రేమికులరా ఆ దిశగా మనుషుడు ప్రేమికులరా తెలుసుకుంటూ ముందుకు నడిపించబడుతూ ఉన్నాడు. వినండి శ్రద్ధగా. ఈరోజు ప్రేమికుల పరిస్థితులు ఎలా మారిపోయాయి, ఎలా ఉన్నాయని ఆలోచన చేస్తే ఒకప్పుడు అంటండి, గమనించండి, ఒకప్పుడుకి ఇప్పుడుకున్నటువంటి వ్యత్యాసం, ఒకప్పుడుకు ఇప్పుడుకున్నటువంటి ప్రేమికులరా ఆ వ్యత్యాసం ఏంటో ప్రజలు గ్రహించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, గమనించండి శ్రద్ధగా వినండి, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నారు. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటే ఒకప్పుడు ఏదైనా ఒక వస్తువు ఒక వ్యక్తి కనిపెట్టాడంటే అది మనుషుడికి ఏంటంట అవసరం. కాబట్టి మనుషుడు ఒక అవసరతను గుర్తెరిగి మనుషుడికి ఇది అవసరమని ప్రేమికులరా అలా మనిషి యొక్క అవసరతను బట్టి చాలా వాటిని ఏం చేశారు చెప్పాలంటండి, వస్తువులు కనిపెట్టారు. చాలా వస్తువులు ప్రేమికులరా మార్కెట్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేస్తే ఇప్పుడు కంఫర్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. కంఫర్ట్ అంటే మనం వాడే బట్టలకు పెట్టే కంఫర్ట్ కాదు ప్రేమికులరా. కంఫర్ట్ అంటే కంఫర్ట్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అంటే ఇప్పుడు దాదాపు అందరికీ భౌతిక సంబంధంగా వారికి ఉన్న కావలసినటువంటి అన్ని అవసరతలు అన్ని ప్రేమికులరా అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనుషుడు కనిపెట్టే వస్తువులు అంటూ ఏమైనా ఉన్నాయనంటే వ్యక్తి ఎలా సుఖపడాలి కనిపెట్టి ఇప్పుడు వస్తువులని ఏంటంటే చెప్పండి, కనిపెట్టే ప్రతి వస్తువు ఇప్పుడు ఏంటంటే కష్టపెట్టేవి కావు, చెమటోర్చేవి కావు. ప్రేమికులరా నీలో నుంచి అర్థమవుతుంది, ఆ చెమటను బయటికి తీసుకొచ్చే వస్తువులు కనిపెట్టట్లే. ఏం కనిపెడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో అంటే అన్ని వస్తువులు ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా అంటండి మనుషుడు సుఖపడటానికి కనిపెడతా ఉన్నారు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. గమనించాలి ప్రేమికులారా, నేను ఈ మధ్య వాట్సాప్లో చూశాను, ఎట్లయిపోయింది రాను అని అంటే ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనుషుడు చెప్పే మాట ఏంటంటే ఎలా ఇంకా మనిషిని సులభతరంగా చేయాలి, మనిషి జీవితాన్ని ఇంకెంత సునాయాసంగా చేయాలి, సులభతరంగా చేయాలని ఎన్నెన్నో మనుషుడు ఇప్పుడు కనిపెట్టేటువంటివి ప్రేమికులరా వెలుగులోకి మనుషుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే ప్రేమికులరా ఎంత పరిస్థితికి దిగజారిపోయిందంటే, ఎంత సుఖానికి మనిషిలో దిగజారిపోయిన ఆలోచన చేస్తే ఒక వ్యక్తి బాత్రూమ్కి వెళ్ళాడండి, ఏం చేయట్లే, చేతులు వాడించట్లే, ఏం వాడించట్లే, ఒక టైప్ ఆఫ్ ప్రేమికుల బ్రష్ వచ్చింది, స్టిచ్ చేస్తే ఆ వ్యక్తి ప్రేమికులరా పైనుంచి కింద వరకు ఏం చేస్తుంది చెప్పాలా, అదంతటా అదే కొంత ఏం తీసుకుంటుంది, కొంత సోపు లాంటి ఫోమ్ తీసుకొని చక్కగా మనిషిని ఏం చేస్తుంది చెప్పాలా, మనిషి సొంతంగా చేతులతో రుద్దుకున్న మట్టి బోనంతగా ప్రైవేట్లో దాని కింద నిలబడితే ఆ బ్రష్ మనిషిని ఏం చేస్తుంది చెప్పాలంటండి, పూర్తిగా ఏ చేయి సహాయం లేకుండా దాని కింద ఒక 10 నిమిషాలు ఒక 5 నిమిషాలు నిలబడితే శుభ్రంగా ప్రేమికులారా ఆ వ్యక్తిని స్నానం చేయించేసి ఆ వ్యక్తి బయటకు వస్తున్నట్లుగా చూసినప్పుడు నాకు అనిపించింది, ఇక రాగల కాలంలో ఇంకెట్లెట్లా ఉంటాయో పరిస్థితులు అర్థం కావట్లేదు. ఇంకా రాగల కాలంలో ఎలాంటి పరిస్థితులు ప్రేమికులారు ఉంటాయి అర్థం కావట్లే. అందుకనే సుఖం ఎక్కువ అవుతున్న కొలది ఏం చెప్పాలి, ఏమవుతుందంట అమ్మా, ఏమొస్తుందంట, సకల రోగాలకు నిలయంగా మారుతుంది ఈరోజు మనుషుడిది. రోగాలకు ఏమవుతుందంట, అడ్డాగా మారుతుంది మనిషి దేహం. ప్రేమికులారా మనిషి దేహములో ప్రేమికులారా అతి చిన్న వయసులోనే ప్రేమికులారా ఎప్పుడో 50 లేకుండా 40, 45, 30 లేకుండా ఆ వయసులో రావలసినటువంటి వ్యాధులు ఇప్పుడే
అతి తక్కువ చిన్న వయసులోనే రావడం గల కారణం ఏంటని ఆలోచన చేస్తే మనుషుడు కష్టపడటానికి ఎక్కువ అలవాటు పడట్లే. ఏంటంట? సుఖపడటానికి అలవాటు. అది నాడి పట్టుకున్నారు మనుషులు. దాన్ని ఈరోజు మనుషుడు ప్రేమిటులారా వాటిని ఎంతైనా ఏం చేస్తున్నారు, ఎన్ని వేలైనా ఏంటంట ప్రేమిటులారా ఖర్చు డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత సమాజంలో మనకు కనపడుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. సంగమా, దయచేసి గమనించండి. నువ్వేవేవో విషయాలు నేర్చుకున్నావు, అవి నీకు ఆశీర్వాదం ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ అవి నీ కుటుంబానికి ప్రయోజనకరమో నాకు తెలియదు, కానీ అవి నీకు ఎంతవరకు మేలు చేకూరుస్తాయో నాకు తెలియదు, కానీ ఏవేవో కొన్నిసార్లు అర్థమవుతుంది తెలుసుకోవడానికి చెవులు కోసుకొని మరీ వింటున్నాం, వద్దనకుండా పోతున్నాం, గంటల తరబడి కూర్చుంటున్నాం. ప్రేమిటులారా అధిక సమయాన్ని వ్యర్థమైన స్థలాల్లో వ్యర్థమైనటువంటి వాటిని ఏంటంట ప్రేమిటులారా తెలుసుకోవడం కొరకు ఉన్నంత ఉత్సుకత ఈరోజు అసలు జీవితంలో ఏం తెలుసుకోవలసినటువంటి వాటిలో ఈరోజు మనుషుడికి అసలు సిసలైనటువంటి ఏం చెప్పాలంటే ఆసక్తి మనుషుల్లో ఈరోజు కనపడట్లే. మనుషుల ఆ పరిస్థితులు కనపడట్లే. ఏవేవో తెలుసుకోవడానికి ఏవేవో ప్రేమిటులారా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రభు చెబుతున్న బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సంగమా, ఇవి తెలుసుకోకపోయినా నీకు ప్రేమిటులారా ఒకళ్ళు ఆ విషయాలు నీకు తెలియజేయకపోయినా బైబిల్లో నీకు దేవుడు చెప్పేటువంటి మాటలు తెలుసుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ కుటుంబం చక్కగా దేవుని కృపలో వర్ధిల్లుటకు, ఆశీర్వదించబడుటకు, దేవుని చేయుతున్న కార్యాలు మీ కుటుంబాల్లో చూస్తూ రాగలిగే కార్యాలు మీ జీవితాల్లో ప్రభు చెబుతున్నటువంటి వాటిలో తెలుసుకోవలసినటువంటి వాటిని చక్కగా తెలుసుకొని వాటి గురించినటువంటి పూర్తి అవగతం చేసుకొని చక్కగా జీవితాన్ని ఆ దిశగా నడిపించుకోగలిగితే సంగమా, దేవుడు ఖచ్చితంగా ప్రభు రాజ్య విస్తరణలో మీ కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఈ అమెజాన్ ప్రేమిటులారా ఫౌండర్ తెలుసు కండి ఎవరైనా? అమెజాన్ ఆ యొక్క ప్రేమిటులారా సంస్థకు అధినేత ఎవరు? జెఫ్ బిజోస్. ఎవరంట? జెఫ్ బిజోస్. ఆ వ్యక్తి ప్రేమిటులారా స్పేస్లోకి వెళ్ళడానికి అక్కడ టికెట్ 2 కోట్లు అంట. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది కొనుక్కున్నారంట. భూమి మీద ఉంటాం చాలక భూమి మీద ఖర్చు పెట్టి ఏంటంట వ్యర్థమైన ఖర్చులు ప్రేమిటులారా పక్క చేస్తూనే ఇంకా ప్రేమిటులారా చంద్రుడి మీదకి పోయాడు మనిషి. ఇప్పుడు ఎక్కడికి చెప్పాలా ప్రయత్నం చేస్తుంది? ఎక్కడ పోవాలని? ఎక్కడికంట? మార్స్లోకి పోవాలని, జూపిటర్లోకి పోవాలని, అక్కడే ఇల్లు కట్టుకోవాలని, అక్కడే ఉండాలని. జెఫ్ బిజోస్ ప్రేమిటులారా అర్థమవుతుంది. న్యూ షెపర్డ్ అనేటువంటి ఒక స్పేస్ యంత్రాన్ని ప్రేమిటులారా దాంట్లో ఒక మంది ప్రయాణమై ప్రేమిటులారా భూమి నుంచి పైకి ఒక 100 కిలోమీటర్లు పైకి పోయారంటండి. వినండి, ఎప్పుడైనా విమానాలు ఎగిరితే విమానాలు ఒకవేళ మనం చూస్తే అంత పైకి పోయినాక శిలువ ఆకారంలో కనపడతాయి, కానీ అవి ఎగిరే ఎత్తు ఏం చెప్పాలంటే కేవలం 10 కిలోమీటర్లు అంట. ఎంతంట? కేవలం 10 కిలోమీటర్లే. మనకు ఆ 10 కిలోమీటర్లకు ఏమనిపిస్తుంది? అది ఆకాశంలో పోతున్నా అనిపిస్తుంది, మబ్బుల్లో పోతున్నా అనిపిస్తుంది. కొన్నిసార్లు కనపడదు. అది మబ్బులు ఎక్కడ చెప్పాలా? ఎక్కడ ఉంటాయంట? కిందకే ఉంటాయి. ఏంటివి మబ్బులు? పెద్దగా ఆకాశంలో ఏమైతే పెద్దగా దానికి ఆనుకొనే ఉండవు మబ్బులు. ప్రేమిటులారా ఆకాశం చాలా కిందగా ఉంటాయి, చాలా కిందికి ఉంటాయి. ఆ 10 కిలోమీటర్ల ఎత్తులో విమానం ఎగురితే ఈ స్పేస్లోకి పోయి వాళ్ళు అక్కడ నుంచి 100 కిలోమీటర్లు పైకి పోయారంట. అంటే అక్కడ పోయినాక ఈ భూమికి ఉన్నటువంటి ఆకర్షక్తిని కోల్పోయినప్పుడు అక్కడ ఏమి జరిగిద్దంటే ఆ 100 కిలోమీటర్ల పైకి పోయినప్పుడు గాల్లో తేలాడతారంట. చెప్పండి, ఏమవుతారంట? అది చూడటానికి, అది ఎలా ఉంటుందో ఆ థ్రిల్ అనుభవించడానికి, అది కేవలం అక్కడ పోయి అట్లా ఆ గాల్లో కొద్దిసేపు ఏంటంట ఆ గాల్లో ఆ భూమి ఆకర్షణీయ శక్తి పోయింది. ఆకాశంలో 100 అడుగులు పోయినాక 100 కిలోమీటర్లు పోయినాక అక్కడ ఆకాశంలో ఆ గాల్లో ఎలా తిరుగుతారో అన్న ఆ అనుభూతిని పొందుకోవడానికంట 2 కోట్లు పెట్టిపోవడానికి మనుషుడితో పాటుపడుతున్నాడు. వ్యర్థమైనటువంటివన్నీ, ఉపయోగం లేనటువంటివన్నీ, 2 ధనాన్ని హెచ్చించి మరి ఇలాంటి వాటి కొరకు మనుషుడు ప్రేమిటులారా తెలుసుకొని మరి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మాట మీ అందరూ చెప్తా, నువ్వు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే. లోకములో అవి ప్రేమిటులారా అర్థమవుతుందా? నేను చెప్పకపోయినా చాలా విషయాలు ఏం చేస్తున్నాను మీరు అమ్మా వద్దన్నా ఏనన్నా ఆగుతున్నా. మనం ఎయ్యి తెలుసుకోవద్దు, అయ్యి వాటిలో మాత్రం బాగుంటుంది మనకి. ఎవైతే ఏంటంట అవి నీకు కానీ నీ కుటుంబానికి కానీ నీ ఆధ్యాత్మిక శ్రేయస్ కొరకు కానీ నీ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ ఏ ఒక్క రవ్వ ఉపయోగపడిన పనికి మాలిన చెత్త విషయాలు మాత్రం ప్రేమిటులారా తెలుసుకోవడానికి అర్థమవుతుందా? ఇన్ టైంకి పోతావు, వీలు చేసుకొని పోతావు, కుదరకపోయినా పోతావు, ముచ్చలు పెట్టడానికి పోతావు, సందు చేసుకొని పోతావు, అటుపక్క రోడ్డు క్లియర్ లేకపోయినా క్లియర్ చేసుకొని పోతావు. ఏం చేసుకోవడానికి? వ్యర్థమైనవన్నీ
తెలుసుకోవడానికి. దానివల్ల మనకు ఆధ్యాత్మికమైన జీవితాలు అనగారిపోవటం తప్ప, ఆత్మీయత భ్రష్టుపట్టడం తప్ప, భక్తి సన్నగిలటం తప్ప, ప్రార్థనా జీవితం లోపించడం తప్ప, ఆత్మీయతలో పలచబట్టడం తప్ప, దేవుడికి దూరం అవటం తప్ప, దేవుళ్ళో ప్రేమిట్లారా మరింత బలహీనం అవటం తప్ప మరొకటి ఏమీ జరగదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. అయితే పౌలు అంటున్నాడు, మీరు తెలుసుకొని ఉండాలి సంగమా. నాకు ఎందుకు వచ్చాయంటున్నాడు, సువార్త వ్యాపించడానికి వచ్చాయి అని ప్రేమికులారా తన శ్రమల గురించి బాధపడుతున్న ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉంటాడు ఈ మాట. ఆమేన్ చెప్పండి. మీ అందరు చెప్తున్నాను, తలపైకి ఎత్తండి. ఇక్కడ A+B² సూత్రం తెలుసా అండి? తల ఊపైనా పర్వాలేదు, మిమ్మల్ని ఇప్పుడు నిలబెట్టి ఏమి అడగను. మా దొరికిన రాని భయం, గుండెల్లో భయం ఏంటంట పెట్టుకొని ఉండమాకండి. A+B³ ఆ సూత్రం తెలవపోయినా పర్వాలేదు. మన దేశానికి ఏంటంట ప్రధాని ఎవరో తెలవకపోయినా వద్దులే, మీకు తెలుసు, అవి తెలుసుకుంటారులే, మంచిదే. జీకే ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఏంటంట ఎక్కువ జీకే క్వశ్చన్స్ అడుగుతారు. ఖచ్చితంగా అవన్నీ నేర్చుకొని తెలుసుకొని ఉంటాం, చాలా మంచిది. సరే, అవి తెలుసుకోకపోగాని దేవుని బిడ్డలుగా మనం ప్రాముఖ్యంగా ఏం తెలుసుకొని ముందుకెళ్ళాలి. మన ఆధ్యాత్మికమైన జీవితం మరింత ప్రభావవంతంగా ఉండాలంటే, దేవుడు దీవించగలిగేలా ఉండాలంటే, మరింత దేవుని కృపలకు ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాలకు ప్రేమికులు అరుగులుగా ఉండాలంటే ఏం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలంటే త్వర చెప్తాను. నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం. మిమ్మలను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును. అప్పుడు ఐగుప్తుల బరువు కింద నుండి మిమ్మును వెలుపలకి రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు ఆమేన్ చెప్పండి ఒకసారి. శ్రద్ధగా విందాం. చదవబడ్డ వచ్చిన భాగములో ప్రపంచానికి తనేంటో ఒక పక్క పరిచయం చేసుకుంటూ మన దేవుడు తన ప్రజల ఎడల ప్రభు ప్రేమికులారా కలిగి ఉన్నటువంటి ఆలోచన చెప్తున్నాడు. నేను మీ దేవుడునని మీరు తెలుసుకున్నట్లు నేనేం చేస్తానంటే ఐగుప్తి యొక్క ఏంటంట బరువు కింద నుండి మిమ్మల్ని ఏం చేస్తాను, వెలుపలకు రప్పిస్తాను. రప్పించినప్పుడు ఏం తెలుసుకుంటారంటే నేనేమి ఏంటంట దేవుడినని మీరు ఏం చేస్తారంటే తెలుసుకుంటారు అని చక్కగా వాక్యం ప్రేమికులారా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? హల్లెలూయా. వినండి ప్రేమికులారా, శ్రద్ధగా మనం అందరం వింటూ ప్రేమికులారా ముందుకెళ్దాం. మీ అందరికీ తెలుసు ఈ చరిత్ర. ప్రేమికులారా, ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు ఎక్కడున్నారంట? ఐగుప్తులో ఉన్నారు. ప్రేమికులారా, బాగా ఫరో ఏం చేస్తాను చెప్పాలంటండి, వారిని భయంకరంగా ట్రీట్ చేస్తూ ఉన్నాడు, భయంకరంగా ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాడు, భయంకరంగా ప్రేమికులు ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు ప్రేమికులారా మోషేను అహరోను దేవుడు ఏం చేశారంట, ఏర్పాటు చేసుకొని ఫరో దగ్గరికి వెళ్ళండి, నేను చెప్పమన్న మాట చెప్పమని చెప్పి ప్రభు ప్రేమికులారా మోషేను అహరోను పంపించినప్పుడు వారిద్దరు వెళ్ళి ఫరో దగ్గర నిలబడి అంటున్న మాట ఏంటంటే, మా దేవుడు ఏంటంట మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళమంటున్నాడు. అర్థమవుతుందా? మేము ప్రభువుని ఏం చేసుకోవాలి, ఆరాధించుకోవాలి, ఇక్కడ మేము ఉండొద్దు అంటున్నాడు, వెళ్ళిపోమని చెప్పి మాతో ప్రభు చెప్పాడు అని అంటే ఫరో అంటున్న మాట ఏం చెప్పాలా? యెహోవా ఎవడు? నవ్వుకుంటా ఏంటంట యెహోవా ఎవడు అని అపహాస్యంగా, మీరు నా చేతుల నుంచి ఎలా విడిపించగలుగుతారు? ఆ యెహోవా దేవుడు ఎవరో తెలియదు, మిమ్మల్ని పంపించడం కూడా జరగదు అన్నట్లుగా ప్రేమికులారా మాట్లాడితే, ఇప్పుడు అతనికి ఆ మాటకి ఫరో కోపం వచ్చి చేసిన పని ఏం చెప్పాలంటండి, మీ అందరికీ తెలుసు. ఏం చేశారంటే ఒకప్పుడేమో ప్రేమికులారా వనరులు ఇచ్చి పని చేయమన్నాడు. ఈ మాట చెప్పినందుకంటండి ప్రేమికులారా వనరులు ఏమి ఇవ్వకుండా సొంతంగా మీరు ఏం చేయండి, సొంతంగా మీరే తయారు చేసుకొని ఇటుకలు మీరే ఎట్ట తెచ్చుకుంటారు. అంతకుముందు ఎట్ట లెక్క గొప్ప చెప్పారో అట్టనే ఒక్కడు కూడా దక్కకుండా అప్పుడెట్లా లెక్క చెప్పారు, ఇప్పుడు అంతే లెక్క చెప్పాలని ఫరో చాలా మరింతగా అంటండి వారిని ఏం చెప్పాలంటండి బాధ పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దురవస్థలోకి వెళ్ళిపోయారంట. ఎవరు మరింత బాధ పెడితే ఫరో ఇంకా మరింత కఠినపరిస్తే ప్రేమికులారా ఇశ్రాయేలు ప్రజలు మరింత దురవస్థలోనికి వెళ్ళిపోయినట్లుగా వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మోషే వచ్చాడు,
పంపించాడు, ఏదో మమ్మల్ని ఏం చేస్తారని, ఏదో ఉద్ధరిస్తాడని, మమ్మల్ని పైకి ఈ పరిస్థితిని బయటికి నడిపిస్తాడు అనుకుంటే ఇంకా మేము ఏమైపోయాం, ఇబ్బంది పడేదానికంటే మరింత దురవస్థలోనికి వెళ్ళిపోయామని చెప్పి ప్రేమికులారా వారు బాధపడుతుంటే మోషేకు కూడా బాధ అనిపించవచ్చు. ప్రభు ఏంటి అయ్యా వెళ్ళమన్నావు, ఏంటి పరిస్థితి అది అని అంటే, మోషే ఏం కాదో ఖచ్చితంగా ఏం చేయబోతున్నాను, నేను ఐగుప్తి కాడి కింద నుంచి నా ప్రజలను ఏం చేయబోతున్నాను, రప్పించబోతున్నాను. అప్పుడు తెలుసుకుంటారు నేను ఏంటంట, నేనే దేవుడినని నా ప్రజలు ఏం చేస్తారు తెలుసుకుంటారని దేవుడు ప్రేమికులారా మోషేకి చెప్పినటువంటి మాటగా మనం చూస్తున్నాం. దానికి మనందరికీ తెలుసు, ఫరోకి దేవుడు ఎన్ని రకాల ప్రేమికులారా తీర్పులు పంపించాడు, 10 రకాల తీర్పులు పంపించాడు. మనందరికీ తెలుసు. వాళ్ళకి తెలియజేసిన సత్యం ఏంటంటే ఆయన సృష్టికర్త అని తెలిసింది. ఎవరికి? ఐగుప్తులకు కూడా తెలిసిందంటే ఆయన సృష్టికర్త, సముద్రం మీద, నీళ్ళ మీద. ప్రేమికులారా ఇంకా చెప్పాలంటే మనిషి యొక్క జీవ మరణాల మీద కూడా ఏముంది, ఆయనకి అధికారం ఉందని ప్రేమికులారా దేవుడి గురించి వారు తెలుసుకొని అర్థమవుతుంది. ఎట్టకేలకు 400 సంవత్సరాల తర్వాతకి ఏం చేయబడరంటే వాళ్ళు ఏం చేయబడరంట, ఐగుప్తి యొక్క కాడి కింద నుంచి వారు ప్రేమికుల రప్పించబడినట్లుగా అది దేవుడు ప్రమేయం జరిగిందని వాక్యం చక్కగా తెలియజేయబడుతుంది. హల్లెలూయా. వినండి, తలపైకి ఎత్తండి. నీ సమస్య తీవ్రత ఎక్కువ ఉంది అనుకోండి, దృష్టిలో పెట్టుకోండి. నీ సమస్య తీవ్రత ఎక్కువ ఉంది, నీ యొక్క ఇబ్బందులు తీవ్రత ఎక్కువ ఉంది అనుకోండి. నా వల్ల కాటలేదు అయ్యగారు, నేను సహించలేకపోతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధ ఏం చేయలేకపోతున్నాను, నేను పడలేకపోతున్నాను, కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, సతమతం అవుతున్నాను, చాలా నాకు తీవ్రమైన భయభ్రాంతులకు నేను గురవుతున్నాను అని ప్రేమికులు నీకు కనిపిస్తే, నీ శ్రమల తీవ్రతను బట్టి, నీకున్న ఇబ్బందుల తీవ్రతను బట్టి నీకు అటు అనిపిస్తే చెప్తున్నాను, దేవుడు వాక్యము బట్టి దైవజనుడుగా విడుదల మీకు సమీపముగా ఉందని అర్థం. విడుదల మీకు చెప్పాలి, విడుదల మీకు సమీప. ఎప్పుడు? సమస్య తీవ్రత ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, అసమాధానం ఎక్కువైనప్పుడు, అశాంతితో ఇంట్లో ప్రేమికులారా తెలవనటువంటి ఒక చిన్నపాటి నరకంగా కనపడుతున్నప్పుడు గ్రహించాలి. ఎదురు చూస్తున్నవి జరగక ఇంకా మీ జీవితంలో పరిస్థితులు తారస్థాయికి చేరుతున్నప్పుడు మీరు గ్రహించవలసిన సత్యం ఏంటంటే, విడుదల నా యేసయ్య నాకు ఏంటంట ఇయ్యబోతున్నది. ఎక్కడో లేదు, ఎక్కడుందంట, సమీపముగా వచ్చేసింది నాకు. ఆమేన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. సంగమా, వాక్యము సెలవిస్తుంది, ఈ దేవుడు ఎవరని ఆలోచన చేస్తే, నువ్వు కూర్చున్న దేవుడు ఎవరో నీకు అర్థం కావాలి. నీ దేవుడు ప్రేమికులారా ఆయన ఔన్నత్యం ఏంటో, గొప్పతనం ఏంటో ప్రేమికులారా ఆయన సృష్టికర్త నీకు తెలుసు. ప్రేమికులారా ఆయన గురించినటువంటి అవగాహన కూర్చున్న మనం అందరం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో, ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నామో, ఏ దేవుడి పాదాల దగ్గర కూర్చున్నామో, ఏ దేవుడి మాటలైతే మనం వింటున్నామో, ఆ దేవుడు గురించినటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎవరా దేవుడని ఆలోచన చేస్తే, నీవు బరువులతో ఉంటే ఇంకా నిన్ను ఇంకొక బరువు పెట్టి ఏంటంట నిన్ను అణిచివేసే దేవుడు కాదు, నిన్ను ఇబ్బంది పెట్టే దేవుడు కాదు, నువ్వు బంధకాల్లో ప్రేమికులారా ఉండిపోయేలా చేసే దేవుడు కాదు, నువ్వు కృషించిపోతుంటే అలానే చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, నువ్వు నలిగిపోతుంటే ఇంకా ప్రేమికులారా ఆ పరిస్థితుల్లోనే ఇంకా కొంతకాలం ఉండే విధంగా చేసే దేవుడు కాదు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రభు ఎలాంటి వాడని ఆలోచన చేస్తే ప్రేమికులారా ఆయన మన మీద ఉన్న బరువులను ఏం చేస్తాడంట, అమ్మా చెప్పండి, ఏం చేస్తాడంట, తొలగించే దేవుడు, దించివేసే దేవుడు. ప్రేమికులారా వాటిని తీసి పక్కకు పెట్టే దేవుడు, వాటిని తీసి ప్రేమికులారా నీ నుండి తొలగించే దేవుడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. అందుకనే ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే మంచి ప్రపంచానికి ఒక గొప్ప ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఇన్విటేషన్ అంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యల నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను, విశ్రాంతిని ఇస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్నా నా దగ్గరికి రండి, ఏం చేస్తాను, నీ బరువును బరువుగానే ఉంచను, ఇంకధికంగా బరువులే మోపను, నీ భారం ఏవో మీద మోపమంటాడు. ప్రేమికులారా నీ బరువు ఏదైతే నీకు బరువుగా అనిపిస్తుందో, కష్టంగా అనిపిస్తుందో, ఇది నా వల్ల కాట్లు అనిపిస్తుందో, ఇది నా వల్ల కాట్లు
కావట్లేదు, ఈ సమస్య నా వల్ల కావట్లేదు, ఈ పరిస్థితులు జయించలేకపోతున్నానని ఏదైతే నీకు బరువుగా కష్టంగా నీకు అనిపిస్తున్న ప్రతి సమస్య నా దేవుడి యొద్దకు నువ్వు రావటం వల్ల, నా దేవుడు ప్రేమికులారా ఆ బరువుతో ప్రభు యొద్దకు రావటం వల్ల ఆయన ఏం చేయబోతున్నా చెప్పాలా, నీ మీదున్న బరువును, ఆ బరువు అనే కాడిని దేవుడు తీసివేయబోతున్నాడు. పౌలు ఫిలిప్పీ సంఘమా, నాకు శ్రమ ఎందుకు వచ్చింది చెప్పాలా? ఎందుకు వచ్చింది నాకు శ్రమ? సువార్త ప్రబలటానికి వచ్చి అది తెలుసుకో అని సంఘానికి చెబుతూ రెండు విషయాలు ప్రభు మనతో ఏం తెలుసుకోవాలి. ఒకటి నీ మీదున్న ఏ కాడైన ప్రభు దించి ఆ పరిస్థితుల నుంచి ఏం చేస్తాను నిన్ను లేవనెత్తాను. రెండు ఏదంట సమస్తము చెయ్యగలడు అనుకో. మాకు నీ దేవుణ్ణి ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ అయ్యి మాకు దయచేసి నీ దేవుణ్ణి ఎప్పుడు తక్కువ వాడిగా చూడ. మాకు ఈజ్ నాట్ ఏ పవర్లెస్ గాడ్, అది పవర్లెస్ కాదు, పవర్ఫుల్ గాడ్. ఆయన ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయి. మాకు ఇది చేయలేండి, ఇది కాదులేండి, ఇది అవ్వదులేండి, ఇది దేవుడు వల్ల కాదు, మనమే చూసుకోవాలండి, మనమే చేసుకోలేమో, మనమే పోవాలి అనుకో. మాకు నువ్వు సమస్తము చేయగలుగుతాడు నీ దేవుడు. నీ పట్ల ఉన్న ఉద్దేశాలు అన్నీ ఏమవుతాయంట సఫలంగా. అది తెలుసుకున్నా, ఇది తెలుసుకో నువ్వు. రెండోది ఖచ్చితంగా సమస్తం చేయగలుగుతారని తెలుసుకో. నాడిలో ఉన్న ఉద్దేశాలన్నీ ఏంటంట సఫలం చేస్తారని తెలుసు. అది యోబు తెలుసుకున్న. ఈ రెండు అనుభవాలతో మన ఆధ్యాత్మిక జీవితాలు మరింత గుండెల నిండా విశ్వాసంతో వాక్యంగా మన జీవితాలు అలవరుచుకొని ప్రభు రాజ్య విస్తరణలో మన కుటుంబాలు మనం సంఘం ఆశీర్వదించబడి నడిపించును గాక. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రభువా ఒక్కసారి మనమందరం దేవుని సన్నిధిలో నువ్వు ఏ దేవుడి దగ్గర కూర్చున్నావో దేవుడు ఎంత ఉత్తముడు తెలుసుకో. నువ్వు తెలుసుకోకపోబట్టి ఇప్పటికీ మన జీవితాల్లో అధైర్యం, ఏదో జరిగిపోయింది అన్న ఆలోచన, కలవరం, భయం, ఆందోళన, కన్నీరు, దుఃఖం. ప్రార్థన చేసుకుంటావా? అయ్యా ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడిని సన్మానిస్తున్నావో, ఏ దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుడి మాటలు వింటున్నావో, ఈ లోకములో దేవుళ్ళు కాదు కానీ దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు, దేవుళ్ళుగా పిలువబడటానికి ఏ యొక్క అర్హత యోగ్యత లేనటువంటి లోకములో అనేక మంది ఉన్నప్పటికీ నీ దేవుడు తెలుసుకో. బరువుగా ఉందా? కష్టమవుతుందా? ఇబ్బందిగా ఉందా? దుఃఖమును సలుపుతున్నావా? నాలుగు గోడల మధ్య ఏడుస్తున్నావా? మానసిక శోభ గురవుతున్నావా? కృంగిపోయి దేవుడి సందులో నిశ్చేష్టుడుగా ఉన్నావా? కుటుంబ స్థితిగతులు నీ చేయి దాటిపోయినట్లు కనపడుతున్నాయా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ భారం దించేస్తాడు సంగమ. నీ భారము అలానే ఆ భారం నీ మీద ఉంచే దేవుడు కాదు ఆయన. నువ్వు నలిగిపోవటం ఇష్టం లేదు ప్రభు, నువ్వు కృంగిపోవటం ఇష్టం లేదు ప్రభు, నువ్వు ఇబ్బంది పడటం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ఆ నలుగుతూ దుఃఖాక్రాంతుడుగా ఉండడానికి నా ప్రభు అని ఇష్టపడట్లే. చేతులు ఎత్తారా? నాకు ఇది భారం ఉందన్న వారు చేతులు ఎత్తండి. నీ మనసులో ఏదైతే ఉందో అది చేతులు ఎత్తి ప్రభుకు చూపించు. ఇది భారంగా ఉందయ్యా. కొందరికి పిల్లలు భారంగా ఉన్నారు, కొందరికి అప్పులు భారంగా ఉన్నాయి, కొందరికి సమస్యలు భారంగా ఉన్నాయి, కొందరికి భారంగా అనిపించే అంశం ఏదున్నా సరే మనసులో ఏది భారంగా ఉందో అది యేసయ్య అని అంతరంగం చూస్తున్న దేవుడు కనుక చేయొద్దు. చేతులెత్తిన బిడ్డలందరినీ ఆ బరువు దించు నాయన, ఆ బరువు దించయ్యా. నీ ప్రియ కుమారుల బరువు దించు నాయన, నీ ప్రియ బిడ్డల బరువు దించయ్యా. నువ్వు మా దేవుడవు కదా నాయన, నువ్వులు రప్పిస్తానని చెప్పావు కదయ్యా, నువ్వు ఉన్న స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని చెప్పావు కదా నాయన, మేమున్న దుర్బలమైన స్థితి నుంచి ఆ దురవస్థ నుంచి విడిపిస్తానని చెప్పావు కదయ్యా.
చేతులెత్తిన బిడ్డలందరినీ కనికరించిన ఆయన నీ బిడ్డలయ్యా, నిన్ను నమ్ముకున్న బిడ్డలయ్యా, నిన్ను ఆరాధిస్తున్న బిడ్డలయ్యా, నిన్ను స్తుతిస్తున్న బిడ్డలయ్యా, నువ్వే సర్వస్వం అని అనుకొని ముందు నడిపించబడుతున్న నీ కుమార్తెలు ఒక్కసారి కనికరించిన ఆయన. అద్భుతం, అద్భుతం అయ్యా. కుటుంబాల్లో చూడాలయ్యా వారి జీవితం. సమస్తము చేయగలడు నా దేవుడని యోబుని ఇప్పుడు తెలుసుకున్నాను. మా పట్ల ఉన్న ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తావు నాయన, నెరవేరుస్తావు. ఎవరు ఆపినా ఒక్కసారి నువ్వు దీవించడం ప్రారంభిస్తే, ఒక్కసారి నువ్వు ప్రారంభిస్తే ఆ క్షణం కొరకే చూస్తున్నామయ్యా, ఆ క్షణం కొరకు కనిపెడుతున్నామయ్యా, ఆ సమయం కొరకు కనిపెడుతున్నామయ్యా, ఆ రోజు కొరకు కనిపెడుతున్నామయ్యా, ఆ తరుణము కొరకు కనిపెడుతున్నామయ్యా, ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకు కనిపెడుతున్నాము నాయన. ఈ వాక్యం చేతులెత్తిన బిడ్డలందరూ ఈ మాటలు స్థిరపడును గాక, ఈ మాటలు నెరవేర్చబడును గాక. వారి బరువులు బాధ్యతలు కష్టంగా ఇబ్బందిగా మొయ్యలేనంతగా కష్టంగా ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తు నామములో నీ దాసుడుగా ఆనబెట్టిన ఆయన ప్రార్థన చేస్తుంటుండగా బరువు కనిపించే ప్రతి బాధ్యత నుంచి విడుదలకు కలుగును గాక నాయన, విడుదల కలుగును గాక నాయన, వాటి నుంచి విడిపించబడుదును గాక నాయన, వాటి నుంచి మంచి పరిస్థితుల్లోనికి కుటుంబ పరిస్థితులు నడిపించబడగలిగే కార్యాలు జరుగును గాక నాయన. ఎప్పుడు తక్కువ అంచనయ్యగా నా దేవుడు సమర్థుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు. ఏ కార్యమైనా ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా ఎట్లున్నా నా దేవుడు చేయగలుగుతాడో అట్టి అనుభవాలు మాకు దయచేయాలి. ఈ అనుభవాలతో నడిపించబడితే ఇవి తెలుసుకొని మా విశ్వాస జీవితాన్ని మరింత ప్రభావంతం కొనసాగించుకోగలుగుతాం, మరింత రోషంతో జీవించగలుగుతాం, మరింత వైరాగ్యముతో భక్తి చేయగలుగుతాం, మరింత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాం, మరింత ఆత్మీయతలు పుంజుకుంటాం, మరింత ఆత్మీయతలు నడిపించబడతాం, మరింత ఉన్నత అనుభవాలతో స్థిరపరచబడతాం, లోతైన సంగతులు తెలుసుకోగలుగుతాం, లోతైన కార్యాలు చూడగలుగుతాం, లోతైన ప్రత్యక్షలు చూడగలుగుతాం, లోతైన స్థితిగతులు పొందుకుంటాం, లోతైన అద్భుతాలు చూడగలుగుతాం. ఉదయకాల సమయం మందరిలో ఈ మాటలు, ఈ ముగింపు 50 దినాల ప్రార్థన కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుండగా ప్రతి ప్రార్థన ప్రతి అంశం సఫలమవ్వాలయ్యా. అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవడానికి సాయం చేయండి. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.